సో ఒక ప్రాజెక్ట్ అసైన్ అయిపోయాక మీకు ఇమీడియట్ మెయిల్స్ వస్తాయి. ప్రాజెక్ట్ 1 year ఉండొచ్చు, మేబీ రోల్ అవుట్ అయితే 6 months ఉండొచ్చు, డేటా మైగ్రేట్ అయితే 5 to 6 months ఉండొచ్చు. సపోర్ట్ ఈజ్ లైఫ్ లాంగ్. ఇలా రియల్ టైంలో ఏ ప్రాజెక్ట్లో అదే ఈసీసీలో జాబ్ వచ్చింది, సపోర్ట్లో వస్తుంది. మీకు సపోర్ట్లో 2 రకాలు. డైరెక్ట్ క్లయింట్ లెవెల్ సపోర్ట్ అంటారు, అంటే ఇష్యూ వస్తుంది, మెయిల్కి వచ్చేస్తుంది, అంటే మీ కంపెనీకి క్లయింట్కి అగ్రిమెంట్ మంత్లీ ఇంతని. అదే ఇష్యూ వస్తుంది, దాన్ని టికెట్ కింద క్రియేట్ చేసి హెల్ప్ డెస్క్ లో పెడతారు. దాన్ని టికెటింగ్ టూల్స్, రెమెడీ, సర్వీస్ నోవో టికెట్స్ టూల్స్ ద్వారా ఇష్యూస్ వస్తాయి. మీ కంపెనీ క్లయింట్ దగ్గర ఇష్యూ కింద చార్జ్ చేస్తారు, దాన్ని ఇష్యూ బేస్డ్ అంటారు, దాన్ని టికెట్ బేస్డ్ అంటారు. సో ఇలా మళ్ళీ సపోర్ట్ లో 3 kinds of ప్రాజెక్ట్స్ ఉంటాయి. L1, L2, L3. L1 అంటే 10+ ప్రొఫైల్, L2 అంటే మీరు 5+, 4+ ప్రొఫైల్, L3 అంటే 2+, 1+ ప్రొఫైల్. సో ఇష్యూ వస్తే ఇలా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ సపోర్ట్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ అంటే 1 year. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months చేస్తారు. ఈ 3 months లో రిక్వైర్మెంట్స్ చేసుకుంటారు, దాన్నే యాజ్ ఇస్ టు బి అనాలిసిస్ అంటారు. క్లయింట్ దగ్గర రిక్వైర్మెంట్ తీసుకుంటారు, మీ కరెంట్ బిజినెస్ ప్రాసెస్ ఏంటి, తర్వాత దాన్ని కన్వర్ట్ చేయడాన్ని టు బి అనాలిసిస్ అంటారు. టోటల్ 3 months ఉంటుంది. ఏదైతే చేశారో మనం రిక్వైర్మెంట్ ని, దాన్ని ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు ఎవ్రీడే, దాన్ని MOM అంటారు, మినిట్స్ ఆఫ్ మీటింగ్. సో తర్వాత మనం చేసిన రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ టు బి అనాలిసిస్ ని డీటెయిల్ గా డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు, దాన్ని బిజినెస్ బ్లూ ప్రింట్ అంటారు. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, 6 months, ప్రాజెక్ట్ ఈస్ 50% కంప్లీటెడ్. దెన్ ప్రాజెక్ట్ ఈస్ రియలైజేషన్కి వెళ్ళిపోద్ది. రియలైజేషన్స్ తో నార్మల్ గా సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. ఎన్ని సర్వర్స్ మీకు ఉన్నాయి, డెవ్, క్వాలిటీ, ప్రొడక్షన్. మన కన్ఫిగరేషన్ అంతా డెవలప్మెంట్ లో చేస్తాం. మనకి రియల్ టైం ప్రాజెక్ట్ లో మనం అందరం ఫంక్షనల్ కన్సల్టెంట్స్. FI బ్యాక్గ్రౌండ్ బట్ FIకి వెళ్తారు, MM బ్యాక్గ్రౌండ్ MM, మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉన్న వాళ్ళందరూ మార్కెటింగ్, ఫార్మాస్యూటికల్ వర్క్ చేస్తున్న వాళ్ళందరూ మార్కెటింగ్ జాబ్కి వెళ్తారు. సో ఇలా మీరు SAP SD కన్సల్టెంట్ ట్రావెల్ స్టార్ట్ చేసినప్పుడు మీ ఎవరు ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు, వీళ్ళందరినీ ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారు. అలాగే టెక్నికల్ కోడింగ్, కొంతమంది కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళని అబాపర్స్ అంటారు, వాళ్ళని టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటారు. ప్రాజెక్ట్స్ లో మీరు చాలా కంపెనీస్ లో వర్క్ చేస్తూ ఉంటారు, నెట్వర్కింగ్ గైస్ ఉంటారు కదా, SAP వాళ్ళని బేసిస్ కన్సల్టెంట్స్ అంటారు. అదే ఫంక్షనల్ అంటే మనం, టెక్నికల్ అంటే అబాపర్స్, థర్డ్ వన్ బేసిస్ కన్సల్టెంట్స్ అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్. ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో నార్మల్ గా FI 1, 2, SD, MM, PP, PM, ఫంక్షనల్ కన్సల్టెంట్ లో 6 members, అబాపర్స్ 2, బేసిస్ 2, 1 ప్రాజెక్ట్ మేనేజర్, టోటల్ టీమ్ సైజ్ 12 people. కొన్ని ప్రాజెక్టులు అయితే ఈచ్ మాడ్యూల్ కి 2 consultants ఉంటారు. టీమ్ సైజ్ మేబీ 15 to 20 people, లైక్ దట్. టీమ్ సైజ్ అడుగుతారు ఇంటర్వ్యూలో కూడా. 12 people ఉండొచ్చు, 15 people ఉండొచ్చు, 20 people ఉండొచ్చు, మనం డిసైడ్ చేయం. కంపెనీ అండ్ క్లయింట్ ఫిక్స్ చేసుకుంటుంది ఎంతమంది ఉండాలి ప్రాజెక్ట్కి ఏంటనేది. సో మనం ఎవరు లేరు అనుకోవాలి, మనం ఇండివిజువల్ అయిన ప్రాజెక్టులు హ్యాండిల్ చేస్తామని ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి, అప్పుడే మనం సర్వే కాగలం. సో ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో 5 stages తో థర్డ్ స్టేజ్ కన్ఫిగరేషన్ చేస్తాం. చేసిన కన్ఫిగరేషన్ ని మనం బేసిస్ వాళ్ళకి ఇస్తే, వాళ్ళు ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్ మూవ్ చేసాక టెస్ట్ చేస్తాం, అదే SIT UAT అంటారు. టెస్టింగ్ అంతా అయిపోయాక ప్రాజెక్ట్ లైవ్కి వెళ్ళిపోద్ది, దట్ ఈస్ కాల్డ్ గో లైవ్ సపోర్ట్. ప్రాజెక్ట్ లైవ్కి వెళ్ళే ముందర ట్రైనింగ్ ఇస్తారు యూజర్స్ కి, అండ్ యూజర్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. ఇలా రియల్ టైంలో 5 stages తో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, టెస్టింగ్ 2 months, లైవ్ గో లైవ్ అండ్ సపోర్ట్ ఈస్ 1 month. టోటలీ 1 year ప్రాజెక్ట్. ఏ SAP క్లయింట్స్ బిజినెస్ లో 1 year ప్రాజెక్ట్ ఉంటుంది. అదే రోల్ అవుట్ అంటే ఇంప్లిమెంట్ ఆల్రెడీ చేసినప్పుడు డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సో రోల్ అవుట్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఇన్స్టెంట్స్ అంటారు, రోల్ అవుట్స్ ని 6 months ఉంటుంది మ్యాక్స్ టు మ్యాక్స్. అలా రియల్ టైం ప్రాజెక్ట్ లో ఇంప్లిమెంట్ 1 year, రోల్ అవుట్ ఈ 6 months. మీ కంపెనీ ఆల్రెడీ SAP ఇంప్లిమెంట్ చేసింది, ఇప్పుడు ఓల్డ్ వెర్షన్ లో చేసింది 2005 లో, ఇప్పుడు న్యూ వెర్షన్ వెళ్ళాలనుకుంటున్నారు, దాన్ని డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటారు. మ్యాక్స్ టు మ్యాక్స్ 5 months ఉంటుందండి. సో ఇంప్లిమెంట్, రోల్ అవుట్, మైగ్రేట్, తర్వాత ప్రాజెక్ట్స్ అన్ని సపోర్ట్కి వెళ్ళిపోతాయి. లైఫ్ లో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంటాయి, రోల్ అవుట్ జరుగుతూ ఉంటుంది. సపోర్ట్ లేకపోతే దెర్ ఇస్ నో IT ఫీల్డ్. ఇలా వరల్డ్ వైడ్ SAP ప్రాజెక్ట్స్ అన్ని ఓల్డ్ వెర్షన్ తో 2002 నుంచి ఆల్మోస్ట్ 2018 వరకు ఇలా ఇంప్లిమెంట్స్ జరిగినాయి, రోల్ అవుట్స్ జరిగినాయి, మైగ్రేట్కి వెళ్ళిపోతున్నాయి. మరి కొత్తగా HANA సిస్టమ్ ఎంటర్ అయింది. ECC అంటే లో వాల్యూమ్ ఆఫ్ డేటాబేస్ మెమరీ అయింది, ఎంత డేటానైనా స్టోర్ చేయలేము. ECCలో ఒక ప్రాబ్లం వచ్చింది 2012లో 13లో ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది ECCలో. 2002 నుంచి ఈ 10 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేసి సపోర్ట్కి వెళ్ళిపోయి డేటా ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది ECCలో. అప్పుడు ఆ డేటా అంతా BW సర్వర్లో స్టోర్ చేసేవారు. సో ఇన్సెక్యూరిటీ క్లయింట్స్, కొన్ని సెక్యూరిటీ క్లయింట్స్ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుట్ స్టార్ట్ అయింది. అప్పుడు
మార్కెట్లో క్లౌడ్ స్టార్ట్ అయిందండి. సేల్స్ ఫోర్స్ లేని స్టార్ట్ అవడం వల్ల దీన్ని కూడా రీసెర్చ్ చేసి 4 years తర్వాత హాన్ ఇంట్రొడ్యూస్ చేసి 2000లో డెలైట్ కన్సల్టింగ్, 2018-19లో డెలైట్ కన్సల్టింగ్ ఇంప్లిమెంట్ చేసింది ఫస్ట్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్. నార్మల్గా ఎస్ఐపిలో ఎఫ్ఏ మాడ్యూల్ ఎఫ్ఐసి అంటారు, ఈసీసీలో హనా సిస్టంలో సింపుల్ ఫైనాన్స్ అంటారు. నార్మల్గా ఈసీసీలో ఎస్ఐపి ఎంఎం మాడ్యూల్ని హనా సిస్టంలో సింపుల్ లాజిస్టిక్స్ అంటారు. మీ మాడ్యూల్ వచ్చి ఎస్డి, హనా సిస్టంలో S4 అనే ఎస్డి అంటారు. సో 2 మాడ్యూల్స్ నేమ్స్ చేంజ్ అయ్యాయి. ఫైనాన్స్ మాడ్యూల్ అని ఎంఎం మాడ్యూల్ నేమ్స్ ఓన్లీ, రిమైనింగ్ ఆల్ మాడ్యూల్స్ ఆర్ సేమ్ నేమ్స్. ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో ఫస్ట్ డెలైట్ ఇంప్లిమెంట్ చేసాక తర్వాత మళ్ళీ ఎంఎం ని కలిపి ఇంకొక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ సక్సెస్ అయ్యాకే అన్ని మాడ్యూల్స్ ని ఇంప్లిమెంట్ చేయడం మొదలెట్టు 2019 నుంచి. కానీ మార్కెట్ వరల్డ్ అంతా బ్యాన్ అయిపోయింది. 19 ఎండ్లో కరోనా స్టార్ట్ అయ్యి ఒక 1 year ఇంప్లిమెంటేషన్స్, ఇంటర్నేషనల్ మార్కెట్ అంతా బ్యాన్ అయిపోయింది, ట్రావెలింగ్ లేదు. సో ఓన్లీ సపోర్ట్ ప్రాజెక్ట్స్ కొన్ని ఆఫ్ షోర్ లో రోల్అవుట్స్ చేసేది. తర్వాత 2021 నుంచి భూమి మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఎస్ఐపి మార్కెట్ ఇప్పటికీ పడిపోదండి. నేను 23 సంవత్సరాలు చూస్తున్నాను ఎస్ఐపి మార్కెట్ ని. ఏ ఈఆర్పి మార్కెట్ ప్రపంచంలో ఇన్ని సంవత్సరాల మార్కెట్ ఈఆర్పి ఎస్ఐపి తప్ప ఏదీ లేదండి. ఒరాకిల్ 8 years డౌన్ అయిందండి. బ్యాక్ ఎండ్ టెక్నికల్ ఎప్పుడు ఉంటుంది ఒరాకిల్, బట్ ఫంక్షనల్ 8 years డౌన్ అయింది. పీపుల్స్ ఆఫ్ 4 years పోయిందండి. జేడి ఎడ్వర్డ్, బాన్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 2 years పోయినాయి. ఎస్ఐపి 22 సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఉందండి. కరోనా వచ్చింది, రెసిస్టెన్స్, 2 రెసిస్టెన్స్ చూశాను నేను. ఎక్కడ కూడా మార్కెట్ పోలేదండి ఎస్ఐపి. ఎస్ఐపి ఇస్ నెవర్ డై బికాస్ ద టాపెస్ట్ ఈఆర్పి ప్యాకేజ్ ఇన్ ద వరల్డ్. టాప్ షేర్ మార్కెట్ లో దీనికి టాప్ ప్లేస్ ఉందండి ఎస్ఐపి. నేను ఎస్ఐపిలో ఉంటున్నానని ఎస్ఐపి చెప్పట్లేదు. నేను 22 years నుంచి చూస్తున్నాను ఎస్ఐపి మార్కెట్ డౌన్ అవుతుంది. టాలెంట్ పీపుల్, నాలెడ్జ్ పీపుల్, స్మార్ట్ పీపుల్ ఎస్ఐపి కన్సల్టెంట్ ఎప్పటికీ జాబ్ పోదండి. అందుకే నేను నా స్టూడెంట్స్ ఎవరికైనా అదే చెప్తాను, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అది కూడా సంవత్సరాలు పట్టదండి. మ్యాక్స్ టు మ్యాక్స్ 3 months. 3 months లో సబ్జెక్ట్ నేర్చుకోవడం ఎలా, మ్యాక్స్ టు మ్యాక్స్ 4 months లో జాబ్ కొట్టడం ఎలా, బ్యాక్ డోర్కి వెళ్లకుండా, ఫ్లాక్సీకి వెళ్లకుండా కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి జాబ్ తెచ్చుకోవడం ఎలా. సబ్జెక్ట్ ఉంటే మీరు ఎప్పటికీ సర్వే అవుతారండి. సబ్జెక్ట్ లేకుండా బైపాస్ వెళ్ళామనుకోండి ఎప్పుడు సర్వే కాలేము, ఎప్పుడు స్ట్రగుల్ అవుతూ ఉంటాం ఎస్ఐపి వరల్డ్లో. అందుకు డెఫినెట్లీ మనం 100% ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఒక ఎస్ఐపి కన్సల్టెంట్ మనం ట్రావెల్ స్టార్ట్ చేయాలన్నప్పుడు 1 hour క్లాస్, 1 hour ప్రాక్టీస్. అందుకే నీకు వీక్లీ 4 days ఎందుకు పెట్టారంటే కారణం అదే. 2 days క్లాస్ చెప్తాను, ఏదైనా ప్రాక్టీస్ చేసుకుంటూ వెన్స్డే చేసుకుంటా. సపోజ్ ఇన్ కేస్ బిజీ షెడ్యూల్ ఉన్నాను, మళ్ళీ థర్స్డే, ఫ్రైడే, మళ్ళీ సాటర్డే, సండే సెలవు. అందుకే మీకు బ్రీతింగ్ టైం ఉంటుందండి. 40 hours, 41 hours ఉంటుంది మ్యాక్స్ టు మ్యాక్స్. సో డెఫినెట్లీ 100% మీరు నా ట్రైనింగ్ నేర్చుకున్నాక 5 years, 4 years, 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళొచ్చండి. అది రెజ్యూమ్ తయారు చేస్తున్నప్పుడు ఎలా చేయాలి ఏంటో నేను అన్ని చెప్తాను మీకు. అది